హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఇది ఆయకుడు గిన్నండి. దీంట్లో స్టీమ్ చేసుకున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా కడుక్కున్నాక ఇలా స్టీమ్ చేసుకోవాలి. మీరు ఉడికించి కూడా తీసుకోవచ్చు. ఇలా 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్‌లో పెట్టుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 ఎల్లుల్లిపాయ రేఖలు దంచినవి వేసుకొని, ఓ స్పూన్ శనగపప్పు, ఓ స్పూన్ మినపప్పు, చిన్న టీ స్పూన్‌తో జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక కరివేపాకు కూడా వేసుకుని, ఈ పోపు వేగినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలని ఫ్రెష్ చేసి వేసుకోండి. వేసుకున్నాక సరిపడా సాల్టు, అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. సిమ్‌లో పెట్టి ఓ 10 నిమిషాలు వేగినాక 4 పచ్చిమిర్చిని దంచుకుని వేసుకోండి పేస్ట్ కింద. ఇవన్నీ పూర్తిగా మగ్గినాక పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై రెడీ అయింది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.